విక్రమాదిత్య అయితే పద్మావతి కోసం పద్మావతి ఎక్కడికి వెళ్ళింది అని పద్మావతికి కాల్ చేసి, ఏంటి పద్మావతి ఎంత నెతికినా కనిపించటం లేదు, ఎక్కడికి వెళ్ళావని చెప్పి ఫోన్ చేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు పద్మావతి అయితే, సారు డ్రింక్ ఒలిగిపోయి ఉండదు కదా, అది కడుక్కోవడానికి వాష్రూమ్కి వచ్చుండాను, వచ్చేస్తున్నాను సారు అని చెప్పి అంటూ అబద్ధం చెప్తుంది. ఇంతలో విక్రమాదిత్య సరే రా పద్మావతి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే పద్మావతి అయితే మురళీకృష్ణతో మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి పద్మావతి నాకు అబద్ధం చెప్పిందా అని చెప్పి అలా అక్కడ వాళ్ళిద్దరు మాటలు అయితే వింటూ ఉంటాడు. ఇంతలో మురళీకృష్ణ అయితే పద్మావతి పైన చేయి వేసి, ఏంటి పద్మావతి నీకు ఇంత కష్టం వచ్చింది, నీ కష్టానికి నేనున్నాను కదా, నువ్వేమి వరీ అవ్వక పద్మావతి, నీకు నేను తోడుగా ఉన్నానని చెప్పి పద్మావతి భుజం పైన చేయి వేసి అలా నిరుముతూ ఉంటాడు. అది చూసి పద్మావతి అయితే చిరాకు పడుతూ ఉంటుంది. ఇక మురళీకృష్ణ సూటిపోటి మాటలతో పద్మావతిని లేనిపోని ప్రశ్నలు అడుగుతూ ఉంటే అది చూసి పద్మావతి అయితే చిరాకుతో ఉంటుంది. ఇదంతా చూస్తున్న విక్రమాదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.